కూడా లేదు బీచ్ లో. అంత భయంకరంగా ఉంది ఇక్కడ. అలలు మామూలుగా రావట్లేదు, దుమ్ము రేపుతున్నాయి. ఎవ్రీ స్ట్రీట్ లో మొత్తం ఆరెంజెస్ కానీ లెమన్ ట్రీస్ అన్నమాట. అసలు ఇక్కడ అమ్మరేమో. మేము నెల్లూరులో కూడా ఎవరన్నా పిలిస్తే మే అనే పిలుస్తాం. Welcome in happy holiday. And this is Chinese restaurant, right? Chinese the Hong Kong. Chinese Hong Kong. Yes, my boss the Hong Kong. Oh. Yeah. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? వెలెన్సియాలో ఇది మా లాస్ట్ డే. ఇప్పుడైతే వెలెన్సియాలోనే ఒక ఫేమస్ పోర్ట్కి అయితే వెళ్తున్నాం. అక్కడైతే నేను బోట్ రైడ్ అయితే బుక్ చేశాను. బార్సిలోనాలో కూడా బోట్ రైడ్ అయితే వెళ్ళాము, బట్ అది అటర్ ఫ్లాప్ అయింది అనమాట. సో వెలెన్సియాలో కూడా నేను ఇది సన్సెట్ క్రూజ్ అనమాట. మనమైతే బోట్ లో నుంచి సన్సెట్ అయితే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ కూడా పెడతారంట. సో ఈ బోట్ అయినా అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటున్నాను. హోటల్ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. జస్ట్ 15 minutes అనమాట పోర్ట్ కి. క్లైమేట్ అయితే మేము స్టార్ట్ అయ్యేప్పటికి చాలా బాగుంది. సో ఇదే క్లైమేట్ తో ఉంటే రైడ్ అయిపోయేదాకా మనం అయితే హ్యాపీగా సన్సెట్ అయితే చూడొచ్చు. సో ఇది కొంచెం ఫేమస్ రైడ్ అని చెప్పారు, అందుకే నేనైతే బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉండబోతుందో ఈ రైడ్. సో ఇది చూసారా, ఎంత గాలిలో పైన చెట్లు దుమ్ము రేపుతున్నాయి. అసలు ఇది బెటర్గా ఉంది బోట్. బోట్ రైడ్ అటర్ ఫ్లాప్ అయింది ఈసారి కూడా. ఇది సన్సెట్ రైడ్. సన్సెట్ చూద్దామని బోట్ బుక్ చేసుకున్నాం. సన్సెట్ కాదు కదా, చలి చంపేస్తుంది. వరస్ట్ సిచ్యువేషన్స్. ఈ గాలుల వల్ల అలలు ఎక్కువ వస్తున్నాయంట. సో బోట్ రైడ్ యాక్చువల్ ప్లాన్ కాకుండా ఊరికే దగ్గరలోనే తిప్పుతారంట. బాధ వస్తుంది. 27 pounds. ఇప్పుడు అతను వచ్చి మేము లోపల దాకా వెళ్ళలేము, అలలు పెద్దవి అవుతున్నాయి, విత్ ఇన్ పోర్ట్ వరకే తిప్పుతాము అంటున్నారు. క్యాన్సిల్ చేస్తామని అడిగితే చేస్తారంట, బట్ రీఫండ్ ఇవ్వరంట. మాకెందుకు ఇంకా. సో ఈ బోట్ మామూలుగా అయితే బీచ్ ఉందన్నమాట దీని పక్కనే. సో బీచ్ వైపు అయితే తీసుకెళ్ళాలి. అప్పటికి కొంచెం లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేశారు. బోట్ మొత్తం ఊగిపోయింది అసలు. లోపల ఉన్న వాళ్ళంతా కేకలు అనమాట. అలలు చూసారా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. అసలు బోట్ అయితే ఆగట్లేదు అనమాట. అందుకే వెంటనే రివర్స్ అయితే చేసేసారు. రిటర్న్ తీసుకెళ్లేటప్పుడు మాత్రం బోట్ అయితే కొంచెం స్లోగా తీసుకెళ్లారనమాట. కనీసం అప్పుడైనా మా బోట్ రైడ్ని అయితే మేము ఎంజాయ్ చేయగలిగాం. ఫైనల్గా మా బోట్ రైడ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ బోట్ రైడ్ తర్వాత మా ప్లాన్ బీచ్కి వెళ్ళాలని, బట్ ఈ వెదర్ చూస్తుంటే అసలు కుదిరేలా లేదు. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అని చెప్పి అనుకున్నాం అనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఫుల్ సౌండ్తో గాలి అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ చెట్లు చూసారా, అండ్ ఈ రోడ్డు మీద ఇసుక చూడండి ఎట్లా వస్తుందో గాలికి. ఈ ఇసుక అంతా బీచ్ నుంచి వస్తుంది యాక్చువల్లీ. ఇక్కడైతే ఇంట్రెస్టింగ్ గా 2 flags అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏ కంట్రీవో గెస్ చేసి కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అసలు ఒక్కరు కూడా లేదు బీచ్ లో. అంత భయంకరంగా ఉంది ఇక్కడ. అలలు మామూలుగా రావట్లేదు, దుమ్ము రేపుతున్నాయి. లేకపోతే ఈ పాటికి మేము ఆ వాటర్లో సన్సెట్ బోట్ రైడ్లో షికారు కొడుతూ ఉండేవాళ్ళం.
బీచ్లో ఒక్కరు కూడా లేరు. విపరీతమైన గాలి. సో ఇంకా బీచ్కి వెళ్ళలేము ఈరోజు, లేకపోతే ఈ పాటికి బీచ్ అయిపోయేది. అన్నీ అయిపోయినాయి, ఇంకా వెలెన్సియాలో తిరిగేటివి అన్నీ అయిపోయి ఉండేటివి. క్లైమేట్ కానీ బాగుంటాయి ఈరోజు. అసలు దగ్గరికి వెళ్తే ఇసుకొచ్చి పడుతుంది ముఖం మీద, కళ్ళల్లో. నా కళ్ళు మొత్తం ఇసుకే అన్నమాట. ప్రభ అయితే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల తనైతే కొంచెం సేఫ్, బట్ నా వల్ల అయితే కాలేదు. మొత్తం ఇసుకంతా కళ్ళలో పడడం వల్ల నేనైతే కొంచెం సేపు ఇబ్బంది పడ్డాను. ఇక్కడ గాలి సౌండ్ మీరే వినండి. ఇప్పుడైతే మనం సెరెనోస్ టవర్స్కి అయితే వచ్చాము. సో ఈ పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుందాం. సో చూసేయండి, ఇది టవర్స్ అనమాట. మనం పైకి వెళ్ళి సిటీ వ్యూ చూడవచ్చు. సో ఇది పైకి వెళ్ళడానికి దారి. వెళ్తే మనం సిటీ వ్యూ చూడొచ్చు అనమాట. సో మేమైతే సిటీ సెంటర్కి అయితే వచ్చేసాం, బట్ ఇక్కడైతే అసలు గాలే లేదనమాట. చాలా పీస్ఫుల్గా ఉండింది. అండ్ మేమైతే ఇక్కడ వెలెన్సియా కేథడ్రల్కి అయితే వచ్చాము. అసలు ఇది ఎక్కడైనా చూసారా మీరు? అసలు ఎవ్రీ స్ట్రీట్ లో మొత్తం ఆరెంజెస్ కానీ లెమన్ ట్రీస్ అనమాట. అసలు ఇక్కడ అమ్మరేమో, ఎందుకంటే ప్రతి ఒక్క స్ట్రీట్ కి ఇంటింటికి మొత్తం 4-5 చెట్లు వరుసగా అవే చెట్లు అనమాట. నాకైతే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట. అసలు అంత ఆరెంజెస్ ట్రీస్, లెమన్ ట్రీస్ ఈ రెండే రోడ్డు మీద వరుసగా, అవి ఇంకేం లేవు. కావాలంటే మీరే చూడండి. సో ఇవన్నీ ఆ చెట్లే అనమాట. నిమ్మకాయలు కనిపిస్తున్నాయా? అన్ని నిమ్మకాయలే. అండ్ ఇటువైపు వచ్చినా కానీ అన్ని నిమ్మకాయలే. అండ్ ఇక్కడైతే నేను ఒక షాప్లోకి అయితే వచ్చాను అనమాట, ఫోన్ కేసెస్ కోసం. సో నేనైతే చూస్తున్నాను ఐఫోన్కి బ్యాక్ కేస్ అయితే తీసుకోవాలని. నాకైతే ఈ పింక్ బాగా నచ్చింది అనమాట. సో నేనైతే ఇంక ఇది తీసుకున్నాను. సిటీ నైట్ వ్యూ చూడాలి అని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే నైట్ వ్యూ అయితే చూసేద్దాం. దీని తర్వాత చైనీస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. సో చైనీస్ ఫుడ్ కానీ వాళ్ళ రెస్టారెంట్ కానీ ఎలా ఉంటాయో వీడియో ఎండ్ వరకు చూసేయండి. హలో. సో ఇప్పుడైతే మనం చైనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నాకైతే ఈరోజు న్యూడిల్స్ తినాలనిపించింది. ఇది వచ్చేసి మే. మేము నెల్లూరులో కూడా ఎవరన్నా పిలిస్తే మే అనే పిలుస్తాం కదా. మొన్న ఒక రీల్ చేసావుగా మే అని, అదనమాట. ఇది కూడా సేమ్ మే. సో ఫస్ట్ అయితే మేము సో మేమైతే చికెన్ వింగ్స్, ప్రాన్స్ అండ్ న్యూడిల్స్ పెట్టాము. సో టేస్ట్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కాలిపోతుంది. సో ఇప్పుడే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నూడిల్స్ ఓకే, బట్ మిగతా స్టాటర్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోతాం. ఇంక ఈరోజు అయితే మా డే అయిపోయినట్టే. ఇట్స్ ఓకే. Where are you from? We are from UK. UK. Yeah. London. Let's. Yeah. Okay. Welcome. Thank you. You're welcome. And we origin from India. The India, yeah. If but living in UK. UK, yeah. Yeah. If coming for Spanish for holiday Yeah. or living Holiday. here. No, holiday. Holiday. Stay in Spanish. Total 8
9 nights. Nice day. 9 Nice day. Yes. 8 days. Barcelona 3 days. Yes. Valencia 3. Yes. Madrid 2. Oh, welcome in happy holiday. And this is Chinese restaurant, right? Chinese the Hong Kong. Chinese Hong Kong. Yes. By my boss the Hong Kong. రైడ్ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వలేదు, అటర్ ఫ్లాప్ అయింది. సో బార్సిలోనాలో రైడ్ సరిగ్గా లేదు అండ్ వెలెన్సియాలో కూడా రైడ్ సరిగ్గా లేదు. సో రెండు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇష్టంగా చేసుకున్నా ప్లాన్. సో రెండు జరగలేదన్నమాట. సన్సెట్ చూద్దాం బీచ్లో అని చెప్పేసి, బట్ అసలు సన్నే రాలేదు. ఇంకా వాళ్ళైనా సన్సెట్ ఎలా చూపిస్తారు, బట్ అట్లీస్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేయాల్సింది ట్రిప్ లేదా రీషెడ్యూల్ చేయాల్సింది. రెండు చేయలేదన్నమాట. పోర్ట్లోనే తిప్పారు. కొంచెం పోర్ట్ దాటి బీచ్ సైడ్ వెళ్ళంగానే బోట్ మొత్తం ఊగిపోయింది అనమాట. బోట్లో వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, అందుకే వాళ్ళు తిప్పేశారు తొందరగానే. అంత చలిగాలిలో ఆ హై వేవ్స్లో మేము బోట్లో ఉండడం అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాము. వస్తే బీచ్ విషయానికి వస్తే బార్సిలోనా బీచ్ ఓకే, తిరిగాం బాగానే, బట్ మునగలేదు. అట్లీస్ట్ నేను వెలెన్సియాలో కన్నా కొంచెం వాటర్లో దిగుదాం అనుకున్నాను. దిగడం కాదు కదా, దగ్గరలో కూడా వెళ్ళలేకపోయాం మేము. అంత ఇసుక నోట్లో పడింది, కళ్ళలో పడింది, తల మీద అంతా. దాని తర్వాత కొంచెం సేపు సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేసాము. నైట్ టైం సిటీ చాలా బాగుంది, బార్సిలోనా బాగుంది, అలానే వెలెన్సియా కూడా నైట్ వ్యూ చాలా బాగుంది అనమాట. వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్, లైట్స్. సో మాకైతే బాగా నచ్చింది అనమాట. మీరు ఈ వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రేపు అయితే మనం మ్యాడ్రిడ్కి స్టార్ట్ అయిపోతున్నాం. వెలెన్సియా నుంచి మ్యాడ్రిడ్ అనమాట, త్రూ ట్రైన్ అనమాట. సో ఆ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. సో వెలెన్సియా ఇంతటితో అయిపోయినట్టే. సో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.